వ్యక్తి మొదటగా ఆ స్థలంలో 25 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేశాడు. పైగా ఫ్యామిలీ నుంచి తాము భూమి కొన్నట్టుగా డాక్యుమెంట్లు సృష్టించాడు. ఆ తర్వాత అదే డాక్యుమెంట్లను తన భార్య విజయారెడ్డి పేరు మీద మార్చేశాడు. అనంతరం వారి నుంచి 2005 సంవత్సరంలో వెదిరి ఎస్టేట్ కు రాసిచ్చినట్టు డాక్యుమెంట్లు సృష్టించబడ్డాయి. ఇదంతా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం చకచకా జరిగిపోయిన తతంగం. ఇలా ఒక్కొక్కరిగా 2005 నుంచి 2012 వరకు ఆ స్థలంలో ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది. అందుకు రిజిస్ట్రేషన్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు తమ వంతు సహాయం చేస్తూ మ్యూటేషన్స్ ఇచ్చేశారు. కనీసం అసలు ఏం జరిగింది, అసలు హక్కుదారులు ఎవరు, వారి సంతకాలు ఎలాగున్నాయి, నిజంగానే వీరు కొనుక్కున్నారా అనేవేవీ అధికారులు ఆలోచించలేదు. చేతికి తాయిలం అందిందా లేదా అని చూసుకున్నారు. ఎంత గుడ్డిగా అంటే లీగల్ డాక్యుమెంట్లో ఒక మనిషి ఎన్ని రకాలుగా అయినా సంతకం చేయొచ్చునని ఓ సీనియర్ రిజిస్ట్రార్ గారు చెప్పారట. అంటే డబ్బులు చేతికిస్తే మన అధికారులు ఏం చేయడానికైనా వెనుకాడరన్నది ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, హెచ్ఏఎల్ ఉద్యోగులు 62 ఎకరాల భూమిలో మొదట కబ్జా చేసిన సదాశివరెడ్డి తనది భూమిగా చెప్పుకున్న డాక్యుమెంట్ 2002 సంవత్సరంలో పైగా కుటుంబం నుంచి తాము కొన్నట్టుగా డాక్యుమెంట్లు రిజిస్ట్రార్ ఆఫీస్ కు తీసుకెళ్లారు. వాటికి క్లియరెన్స్ లభించలేదు. సదాశివరెడ్డి 2004లో మృతి చెందాడు. కానీ 2005 సంవత్సరంలో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి క్లియరెన్స్ ఇస్తూ స్టాంపు వేశారు. అంటే ఒక మనిషి చనిపోయినా తర్వాత కూడా అతని పేరు మీద రిజిస్టర్ చేస్తారు మన అధికారులు. దీన్ని బట్టే అర్థమవుతుంది మన అధికారుల చేతులు తడిస్తే ఏదైనా చేయగలరని. ఆ తర్వాతే ఆ స్థలం విజయారెడ్డి పేరు మీద రిజిస్టర్ అవడం, అనంతరం విజయారెడ్డి నుంచి వెదిరి ఎస్టేట్ పేరుపై రిజిస్టర్ అవడం చకచకా జరిగిపోయింది. వెదిరి ఎస్టేట్ లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక భాగస్వామి అని బాధితులు ఆరోపిస్తున్నారు. వారి అండ చూసుకుని వెదిరి ఎస్టేట్స్ ఆక్రమణకు పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. వెదిరి ఎస్టేట్ ను నడుపుతున్న వారిలో ప్రధాన వ్యక్తి పాండురంగారావు. ఇతగాడు హెచ్ఏఎల్ ఉద్యోగులను అనేక సార్లు బెదిరించాడని వారు వాపోతున్నారు. తన స్థలంలోకి వస్తే కాల్చి పారేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. మరో డాక్యుమెంట్ లో అలీఖాన్ అనే వ్యక్తి నుంచి ఈ స్థలంలోనే కొంత స్థలాన్ని మరో వ్యక్తి కొన్నట్టుగా ఉంది. ఒక ఫోటోలో ఉన్న ఇక్బాల్ అలీఖాన్ కు వయసు 56 సంవత్సరాలు ఉంటే మరో ఫోటోలో ఉన్న అదే అలీఖాన్ కు వయసు 66 సంవత్సరాలు. డాక్యుమెంట్ లో మాత్రం అలీఖాన్ వయసు 38 సంవత్సరాల వయస్కుడు. ఈ వ్యక్తి నుంచి కల్వరీ టెంపుల్ కు చెందిన వారు 3.5 ఎకరాల భూమి కొన్నట్టుగా డాక్యుమెంట్లు సృష్టించారు. ఇదేమిటని ప్రశ్నించిన హెచ్ఏఎల్ ఉద్యోగులకు వింత అనుభవం ఎదురైంది. ఒక మనిషి ఎన్నిసార్లైనా సంతకం పెట్టొచ్చు, అవసరమైతే మీరు డాక్యుమెంట్లు తెచ్చుకోండి, నేను ఓకే చేస్తానంటూ సమాధానం ఇచ్చాడు రిజిస్ట్రార్ అశోక్. మా సొసైటీ భూమి విషయంలో మేము 81-82లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం 62 ఎకరాలని. అయితే గవర్నమెంట్ ఏమంటే ఈ యొక్క ల్యాండ్ మీద మాది అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అది 2002 వరకు కూడా కొనసాగిన తర్వాత గవర్నమెంట్ యొక్క వాదన కొట్టివేయబడింది. అయితే 2004లో గవర్నమెంట్ ఏమంటే మెమో పాస్ చేసింది. ఏమంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ ప్రాపర్టీస్ అంతా కూడా వాళ్ళకే మోటేషన్ చేయాలని చెప్పేసి మెమో ఇవ్వడం తర్వాత కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కొంత లాలొచ్చి పడేసి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయో ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళ మినిస్టర్స్ ఇప్పుడు మినిస్టర్స్ గా ఉన్నారు వాళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్లలో పనిచేసేసి వాళ్ళ అనుకూలమైన వ్యక్తుల పేరు మీద మా ల్యాండ్ మొటేషన్ చేయడం జరిగింది. తద్వారా మా యొక్క సొసైటీకి దాదాపు 36 ఎకరాల భూమి 62 ఎకరాలలో సగానికి పైన భూమి అన్యాక్రాంతం అయిపోయింది గవర్నమెంట్ చేసిన తప్పుడు వల్ల. స్థలాన్ని కాపాడుకోవడం కోసం హెచ్ఏఎల్ ఉద్యోగులు నిర్విరామంగా శ్రమిస్తూనే ఉన్నారు. మంత్రులు, అన్ని పార్టీల రాజకీయ నాయకుల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ వారికి భూమి సొంతం కాలేదు. ఎవరెవరి నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు? కష్టార్జితంతో కొనుక్కున్న భూమిని సొంతం చేసుకోవడానికి హెచ్ఏఎల్ ఉద్యోగులు ఏ విధంగా శ్రమిస్తున్నారు? అధికారులు ఎన్ని రకాలుగా వేధించారు? ఈ మొత్తం వ్యవహారంలో టౌన్ ప్లానింగ్ అధికారి ధనంజయ రెడ్డి పాత్ర ఏమిటి? మతం పేరుతో ఆక్రమణలు చేస్తే టౌన్ ప్లానింగ్ అధికారి సున్నితమంటూ చట్టాలను విస్మరిస్తారా?